చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఎన్ని విగ్రహాలు ఉన్నాయా? ఇక్కడ రామారావు విగ్రహం ఉంటుంది, ఎవరు ఆంధ్రలో ఉంటే లాస్ట్ రోషే విగ్రహం కాడికెళ్ళి పెట్టిండు కదా ఈ మొగాయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవునబ్బా, మరి ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కు గవర్నర్ అయిండు. చెన్నారెడ్డి గారి విగ్రహం ఉందా ఆంధ్రాలో? చూపిస్తారా ఎవడన్నా? ఉందా ఎవడన్నా? ఎవరికన్నా ఉన్నా? రేవంత్ రెడ్డికి ఉన్నది అంతా చూపిమని చెప్పు. రేవంత్ రెడ్డికి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చెన్నారెడ్డి ఆంధ్రాలో? పివి నరసింహారావుని గౌరవిస్తున్న వాళ్ళు ఇయ్యాల వరకు ప్రధానమంత్రి ఆయన. మీ అభ్యంతరం ఏంటంటే తెలంగాణ సంబంధించిన వాళ్ళది ఆంధ్రాలో లేనప్పుడు వాళ్ళవి ఇక్కడ ఎందుకని మీరు ప్రశ్నిస్తున్నారా? ఇంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకు గౌరవం దక్కకుండా అక్కడ వాళ్ళని ఎందుకు గౌరవించాలి? అది కూడా వ్యతిరేకం చేసినటువంటి వాళ్ళే ఎందుకు గౌరవించాలి? లగడపాటి ఎట్లయితే రాజకీయ క్షేత్రంలో ఉండి ఆపోజ్ చేసిండ్రో, సుగునాథ్ చౌదరిలు సీఎం రమేష్లు ఎట్లయితే ఆపోజ్ చేసిండ్రో రాజకీయ క్షేత్రంలో ఉండి, చంద్రబాబులు ఎట్లయితే ఆపోజ్ చేసిండ్రో, దానికి ఈక్వల్గా ఈయన కళారంగంలో ఉండి ఈయన కూడా ఆపోజ్ చేసిందని చెప్తున్నాం మేము. మరి ఈయన ఎందుకు మేమెందుకు ఆయన తెలంగాణ స్వరాష్ట్రం అనే పదాన్ని ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన విగ్రహాలు ఎందుకు పెట్టాలనేది మరి మా ఊళ్ళో అయితే కావాలి, మా ఊళ్ళకైతే గౌరవం దొరకాలి కదా. అక్కడ నేను చెప్తున్నా అదే మళ్ళీ రామకృష్ణ అదే ఆంధ్ర కదా పెడితే మేము తయారు చెప్తున్నా. 2 రోజులు కూలి పని చేస్తాను నేను వచ్చిడికి. నా తెలంగాణ యువతరాన్ని మొత్తం కాలిస్తా, ఎవరు వస్తే ఇష్టం వస్తే రాండ్రి ఆయన గౌరవిద్దామని చెప్పి ఆ గౌరవం మేము వాళ్ళకి ఇస్తాం. అందుతున్న సమాచారం ప్రకారం 14వ తారీఖు అఫీషియల్గా సీఎం చేతుల మీదుగా ప్రారంభించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒకవేళ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇదంతా ఏంటిది చెప్పేది? జనానికి చెప్తూనే ఉన్నాం కదా, అడ్డుకోవాలని చెప్పి చెప్తూనే ఉన్నాం కదా, ఇది చెప్తూనే ఉన్నాం. దిస్ ది మెసేజ్. కాలం చెప్తుంది, కాలం చాలా గొప్పది, కాలం చెప్తుంది, సమస్యనే లేదు. చివరిగా ఒక మాట చెప్పండి. ఒకవైపు వేరే విగ్రహాలు పెట్టుకుని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వానికి కానీ తెలంగాణ సమాజానికి మీరు ఏ మెసేజ్ ఇస్తారు? నేను చెప్తున్నా కదా క్లియర్గా, మా వాళ్ళందరూ ఇక్కడికి సంబంధించిన వాళ్ళందరూ విగ్రహాలు పెట్టండి, దాని తర్వాత ఈయన గురించి ఆలోచిద్దాం. లేకపోతే చెప్తాం, టైం చెప్తుంది కదా, ఉన్నది టైం ఉన్నది దానికి చెప్తా. నిన్ననే మొదలైంది కదా పంచాయతీ. ఆయన మొన్న కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఏ దుర్మార్గుడు ఎవడో అడ్డొస్తాడో మూసీలేసి తొక్కుతాన్నాడు కదా. నేను అడ్డుపడుతున్నా, చలో ఏడ దొక్కుతావో చెప్పు రేవంత్ రెడ్డి, మూసీ కాడ ఎక్కడ దొక్కుతావో, నువ్వు వస్తావా నీ 100 మగదులు వస్తారా, తయారున్నా అని చెప్తున్నా కదా. ఆడ ఎన్టీఆర్ విగ్రహం అక్కడ వ్యతిరేకించుడే, ఇక్కడ ఈ విగ్రహాలను వ్యతిరేకించుడే. ఈ విగ్రహాల పంచాయతీ ఏందనుకో అది అస్తిత్వ పోరాటం అని చెప్పదలుచుకోండి అంతే. ఇది తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ యాదవ్ ప్రధానంగా చెప్తున్నాయి. ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు అయితే మాత్రం ప్రముఖ గాయకులే, అయితే మాత్రం వాళ్ళని గాయకుడిగా తప్పకుండా గౌరవిస్తాం. కానీ ఆయన జయ జయ హే తెలంగాణ పాట విషయంలో మాత్రం స్వరాష్ట్రం అనే పదం ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఆ పాట పదం తీసేస్తే మాత్రం పాడతానని చెప్పారు. అలా మొత్తానికైతే మాత్రం ఆయన ఈ యొక్క రాష్ట్ర విభజన పట్ల ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో అలాంటి వ్యక్తులకు ఎందుకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం పెట్టాల్సిన అవసరం వచ్చింది? అలాగే రాష్ట్రం కోసం ఎంతోమంది గాయకులు ఉద్యమకారులు పనిచేశారు, ఎంతోమంది కూడా వాళ్ళ త్యాగాలు చేశారు. వాళ్ళకు కూడా అదే స్థాయిలో గుర్తింపు ఇవ్వకుండా ఈయనకు ప్రత్యేకంగా విగ్రహం ఏర్పాటు చేయడం మాత్రం సరైనదిగా, తప్పకుండా అడ్డుకుంటాం. ఇప్పటికైనా మాత్రం గతంలో ఎవరైతే గొప్ప పనులు చేశారో ఆ ప్రముఖులకు ఇక్కడే విగ్రహాలు ఏర్పాటు చేస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ తట్ట మట్టి కూడా మోసి మాత్రం ఇక్కడ ఇటుకై కూడా మోసి కూడా ఏర్పాట్లో ఉంటాం తప్ప ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే మాత్రం తగు కార్యాచరణ చేయడానికి సిద్ధమవుతున్నట్టు కూడా పృథ్వీరాజ్ యాదవ్ గారు అయితే మాత్రం అల్టిమేటం జారీ చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెనపర్సన్ మసూదంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.